నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడ్జెట్ రూపకల్పనపై సీఎం చంద్రబాబు కసరత్తు. మంత్రి పయ్యావుల ఉన్నతాధికారులతో సమీక్ష. గృహ నిర్మాణంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు. గుంటూరులో 200 పడకలతో కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు నూతన టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన. తూర్పులో పలు ప్రాంతాలలో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఆలపాటి రాజాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని గ్రాడ్యుయేట్స్కు విన్నపం. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం. ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని వ్యాఖ్య. ఈ నెల 28వ తేదీన అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ రూపకల్పనపై సమీక్షించారు. మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండాలని ఆదేశించారు. పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకంపై వైసీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. 2.5 లక్షల రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? పేదవాళ్ళని ఉద్ధరించటమే లక్ష్యంగా చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే 1.5 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కుంది. ఇది పేదవాళ్ళ కోసం పనిచేసిన ప్రభుత్వమా కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. నేను 30,000 కేవలం 30,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీఎస్కి 1,00,000 రూపాయలు ఏదైతే అదనంగా ఇచ్చారో అది పూర్తిగా ఎగ్గొట్టేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుంటూరులో 200 పడకలతో నిర్మించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మంగళదాస్ నగర్లో నూతనంగా నిర్మించిన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, కందుల లక్ష్మీ దుర్గేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో బొలినేని ఆసుపత్రిని నెల్లూరులో నేనే ప్రారంభించానని అన్నారు. ప్రస్తుతం 25,000 కోట్ల టర్నోవర్తో 6 రాష్ట్రాల్లో కిమ్స్ హాస్పిటల్స్ విస్తరించాయని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది 10,000 మంది సుమారు 12,000 కోట్ల కిమ్స్ హాస్పిటల్స్లో పెట్టుబడుల్లో పెట్టారని అన్నారు. ఆసుపత్రి సిబ్బందిని కూడా కిమ్స్లో భాగస్వాములుగా చేసిన బొలినేని భాస్కర్ రావును అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త టెక్నాలజీని కూడా ఆదరించాలని కోరారు. నేచర్ ఫార్మింగ్ ద్వారా స్వచ్ఛమైన ఆర్గాన్ ఫుడ్ను తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. 200 పడకలతో గుంటూరులో బొలినేని భాస్కర్ రావు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో కిమ్స్ హాస్పిటల్స్తో భాగస్వామ్యం వహించి పేదలకు వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వైద్య రంగం కోసం 18,500 కోట్లు బడ్జెట్లో కేటాయించారని తెలిపారు. ప్రజల్లో వస్తున్న గుండెపోటు అరికట్టేందుకు 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్లను ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ఇటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను కానీ, ఐఎంఏని కానీ, పౌర సమాజాన్ని కానీ, లేదా సమాజంలో ప్రతిభావంతుల వ్యక్తులను కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సర్వైకల్ ఓరల్ క్యాన్సర్ ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త మూమాట పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే చాలా గ్రామాల్లో మహిళలు ముందుకు రావట్లే. కానీ దాని ఇంపార్టెన్స్ వారికి చెప్పి ప్రాథమిక దశలో గుర్తించడం, లేదా రాబోయే రోజుల్లో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందనే విషయాన్ని వారికి చెప్పి ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కల్పించే ప్రయత్నంలో పౌర సమాజం కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సౌత్రా సెంటర్లోని జైన్ పబ్లిక్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా ఉండాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల సంక్షేమానికి చంద్రబాబు బాటలు వేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, జైన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మున్ను, చల్లా ఆంజనేయ ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అన్ని కళాశాలలు అలాగే కాలేజీలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ని, ఉద్యోగస్తుల్ని, అలాగే పట్టాభద్రులందరినీ కూడా కలిసి రాబోయేటువంటి 27వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పినటువంటి మాట ప్రకారం గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. కస్టోడియన్ టార్చర్ కేసులో విజయపాల్ ప్రధాన సూత్రధారి అని, ఆయన బెయిల్పై బయటకు వచ్చారని, ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిపై జరిగిన దాడిని చూస్తే ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని అన్నారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని, నిజం విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఆలస్యం జరుగుతున్న మాట నిజం. సునీల్ కుమార్ని ఎప్పుడో పిలవాలి, సునీల్ కుమార్ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి. అతను పిలవని మాట నిజం, అతన్ని సస్పెన్షన్ చేయని మాట నిజం. ఇవన్నీ నిజాలే. బట్ ఇన్ని నిజాలున్నా నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు సస్పెండ్ చేయకుండా ఉంటారు, ఎన్ని రోజులు ఎవడు కాపాడతాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టే రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. రజనీ మీద కేసు పెట్టిన వాళ్ళకి న్యాయం చేస్తారు, రాజుగారు పెట్టిన వాళ్ళకి న్యాయం చేయరని ప్రజలు అడుగుతారు కదా. వాళ్ళు మీరు అడిగారు, రేపు 100 మంది అడుగుతారు, ఎల్లుండి 1000 మంది అడుగుతారు. ఎంతమందిని ఎన్ని రోజులు కాపాడగలరు ఎవరైనా. బట్ ఎవడు కాపాడుతున్నాడో నాకు తెలియదు. బట్ ఎవడైనా ఎన్ని రోజులు ఎక్కువ రోజులు కాపాడలేరు. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు దాకా సోదరుడు అడిగిన మాట నిజం, కానీ అది ఎక్కువ రోజులు జరగదు. సౌత్రా సెంటర్లోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. హోప్విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమా సుల్తానా పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని హోప్విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షమా సుల్తానా అన్నారు. చౌత్రా సెంటర్లోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. స్టూడెంట్స్ తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయని అన్నారు. సమాజానికి ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలను కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలు ఎగ్జిబిట్స్ ను తర్వాత స్టేజ్ కు తీసుకువెళ్లాలని టీచర్స్ కు షమా సుల్తానా సూచించారు. తమ స్కూల్ పూర్వ విద్యార్థిని డాక్టర్ షమా సుల్తానా స్టూడెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ అస్రా హుసేన్, అనీస్ హుసేన్ తెలిపారు.
సో ఈ ప్రదర్శనలో కూడా నాకు కొన్ని ప్రాజెక్ట్స్ అలా అనిపించాయి, ఏవైతే మేము నెక్స్ట్ లెవెల్కి ఇంకా తీసుకెళ్ళి వాళ్ళని చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే సొసైటీకి పనికొచ్చే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మారుతుందని ఆశిస్తున్నాను. మేము ఒక స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెడతాము, కానీ పిల్లల్లో వచ్చిన క్రియేటివిటీ అక్కడికే ఆపేస్తాము. కాకపోతే ఆ క్రియేటివిటీని, ఆ ప్రాజెక్ట్ని మేము సొసైటీ పరంగా యూజ్ అయ్యేలా కొన్ని ఏరియాస్లో వెళ్ళి ఎక్కడైతే యూస్ఫుల్లో అక్కడ మేము అది ప్రదర్శన చేపిస్తే ఇంకా ముందు చాలా సొసైటీస్ మార్చగలము. ఆ ఇన్నోవేటివ్ థాట్స్ రియల్గా వచ్చేలాగా చేయగలము. సో బుక్స్ దాకి పరిమితం కాకుండా, సైన్స్ ఎగ్జిబిషన్ దాకి పరిమితం కాకుండా సొసైటీలో అది రియల్గా వచ్చేలాగా చేయాలి అంటే ఇలాంటి పిల్లలకి మేము ఆపర్చునిటీ ఇవ్వగలగాలి అని ఆశిస్తున్నాను. క్షమా మేడంని, గైనకాలజిస్ట్ గారిని ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ పిలిచాము. మేడం గారు వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ, మా పిల్లల గురించి వాడి ప్రతిభ కనబరిచేలాగా చాలా హ్యూమన్ ఎనాటమీ గురించి కానీ, డ్యామ్స్ కానీ, మనకు సొసైటీకి ఉపయోగపడేలాగా సైన్స్ ప్రాజెక్ట్స్ ఎలాగ తయారు చేయాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దృక్పథంతో ముందుకు వెళ్తూ మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్ని ఇంకా జయప్రదం చేసిన మా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, అలాగే మా చీఫ్ గెస్ట్ గారికి, క్షమా మేడం గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని మాజీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్య నాయకులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని జగన్ అన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అన్న ఆయన మరలా అధికారంలోకి వచ్చి అందరి లెక్కలు తేలుస్తామని వ్యాఖ్యానించారు. అన్యాయం ఎవరు చేసినా వదిలేది లేదని హెచ్చరించారు. వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్, భూగర్భ డ్రైనేజీ పనులు చేసే కార్మికులు ఈ నెల 14వ తేదీలోపు నమస్తే పథకంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. నిర్దేశిత అనుమతులు, పర్యవేక్షణ లేకుండా భూగర్భ డ్రైనేజీల్లోకి ప్రవేశించడానికి శిక్షణ లేని వ్యక్తులను నియమించడం చట్టవిరుద్దమని తెలిపారు. శిక్షణ పొందని కార్మికులను నియమించుకున్న వ్యక్తిపైన, సంస్థలపైన భారీ జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కార్మికులు తప్పనిసరిగా నమస్తే పథకంలో పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9505378036 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. సీఎంఏ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేట సరస్వతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పాల్గొన్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 1, 2, 5 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని అన్నారు. 50 ర్యాంకుల లోపు 14 మంది ర్యాంకులు సాధించారని తెలియజేశారు. సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 4వ ర్యాంక్, 10వ ర్యాంక్తో పాటు 16 మంది ఇతర ర్యాంకులు కైవసం చేసుకున్నారని మట్టుపల్లి మోహన్ తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మళ్ళీ దేశ స్థాయిలో తమ సత్తాన్ని చాటారు. సీఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో 14 ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు, 2వ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. 5వ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మొదటి ర్యాంక్ రిషబ్, పలమనేరు అబ్బాయి. 2వ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు, అమలాపురం ఊరు,
సో వాగ్దేవ. అండ్ 5వ ర్యాంకు మోహన కృష్ణ. సో వీరే కాకుండా సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకుల్లో మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకుతో పాటు 16 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా 4, అలానే ఆల్ ఇండియా 10th ర్యాంక్, అలానే ఇవన్నీ కలిపి 16 ర్యాంకులు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు 34వ డివిజన్లోని ఫాతిమాపురంలో టీడీపీ నాయకులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ చిన్నాబాజీ కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి, చావల మన్నయ్య, షేక్ అన్వర్, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. శంకర కంటి ఆసుపత్రి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అడవి తక్కిలపాడు డాక్టర్ కృష్ణారావు వైష్ణవి క్లినిక్ సహాయంతో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు ఏఐవైఎఫ్ ప్రతినిధులు వెల్లడించారు. శిబిరం గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శంకర కంటి ఆసుపత్రి వారి కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా నివారణ సంస్థ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కంటి వైద్య శిబిరానికి గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి అఖిల భారత యువజన సమితి తరఫున కోరుతున్నాము. అలానే స్వర్ణ భారత నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని మీ యొక్క కంటి ఇబ్బందులు ఉన్న ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మీ కంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవాల్సిందిగా అఖిల భారత యువజన సమితి పట్టాభిపురం శ్రీ కంచికామకోటిపీఠ హరిహర దత్త క్షేత్రంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి 48వ మహోత్సవాలు జరుగుతున్నాయి. 3వ రోజున ఉదయం 7 గంటలకు నిత్య హోమం, 9 గంటలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో అభిషేకం, సాయంత్రం 7 గంటలకు సత్యదేవని నగరోత్సవం, సాయంత్రం 8 గంటలకు స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. అనంతరం శ్రీ పారుపల్లి రంగనాథ్ బృందంచే స్వరార్చన జరిగింది. విడుదలైన ఐఐటి మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో ఆకాష్ విద్యార్థులు సత్తా చాటారని అకాడమిక్ హెడ్ మూర్తి తెలిపారు. అమరావతి రోడ్లోని ఆకాష్ కాలేజీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ హెడ్ మూర్తి మాట్లాడుతూ ఆకాష్ కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఐఐటి మెయిన్స్ పేజ్ 1లో 20% విద్యార్థులు అడ్వాన్స్ ఎగ్జామ్స్కు క్వాలిఫై అయ్యారని అన్నారు. వై అస్విత, పి అఖిల్, కె భార్గవరెడ్డి టాపర్లుగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ శేషు, మహేంద్ర, ఆకాష్, గుంటూరు ఫ్యాకల్టీ, స్టాఫ్ పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మేము కన్సిడర్ చేస్తే 12 to 15 స్టూడెంట్స్, అరౌండ్ 20% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ క్వాలిఫైడ్ ఫర్ ద అప్కమింగ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. లాస్ట్ 2 years ఇది మేము స్థాపించిన ఫస్ట్ బ్యాచ్ అండి. 2 సంవత్సరాల్లో గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు సర్వీసెస్ ఇద్దామనేసి 2 years బిఫోర్ ఇక్కడ స్థాపించాము. ఈ రిజల్ట్స్లో ఇది మాది ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్. అలానే సెకండ్ అటెంప్ట్లో ఇంకా మంచి ర్యాంకు, ఎక్కువ మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారని గట్టిగా చెప్తున్నాము. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున ఓటర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులను ఆర్ఓ నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఓటింగ్ భిన్నంగా ఉంటుందన్నారు. నేపథ్యంలో ఓటర్లకు తమ ఓటుని ఎలా వేయాలనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ఈ వారంలో శిక్షణ నిర్వహిస్తామన్నారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షలలో గుంటూరు ఎస్ఆర్ కాలేజీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని జనరల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా గుంటూరులోని ఎస్ఆర్ కాలేజ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వల్లేల నాగ సిద్ధార్థ భౌతిక శాస్త్రాల్లో 100% సాధించడంతో పాటు మొత్తం మీద 99.97% సాధించి ఎస్ఆర్ కాలేజీ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని అన్నారు. గత సంవత్సరం ఈ సందర్భంలో 99% అబౌవ్ ఇద్దరు విద్యార్థులతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరము 5 విద్యార్థులు 99% అబౌవ్ సాధించడం మా యొక్క కృషికి, మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ బృందం యొక్క సమిష్టి కృషి వల్ల ఈ విజయం సాధించడం జరిగింది. మా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీం ఉన్నది, అలానే మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సాధారణ విద్యార్థులు ఐఐటి ఓరియంటేషన్ లాంటి స్కూల్స్లో కాకుండా జనరల్ స్కూల్స్లో చదివినట్టు విద్యార్థులు సైతం కొద్దిగా కష్టపడే మనస్తత్వము, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఎన్ఐటీస్కి ఐఐటీస్కి పంపించగలమని చెప్పి ఈ సందర్భంగా విజయం సాధించి మరీ మీ ముందు గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా అన్ని విభాగాలు కూడా మంచి ఫలితాలు ఇస్తామని ఇక ముందు కూడా. సో ఈ విజయానికి కారణమైనటువంటి మమ్మల్ని నమ్మి చేర్పించిన పేరెంట్స్కి ప్లస్ మా విద్యార్థులకి మా మేనేజ్మెంట్ తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అచ్చంపేట మండలం ఓర్వకలు గ్రామంలో గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమానికి పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. గుజ్జనగొండ్ల ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఆ విధమైన పాత్ర పోషించడం కోసం తనను ఎన్నుకోవాలని కోరారు. రైతాంగం నుండి విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని రకాల ప్రజల యొక్క సమస్యలను శాసన మండలిలో వారి గొంతుగ్గా గళం వినిపిస్తామని అన్నారు. సీఎంఏ ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్ తెలిపారు. సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించిన షేక్ మొహమ్మద్ అలీకి మెమంటో మరియు 10,000 రూపాయల నగదు బహుమతిని అన్నా నందకిషోర్ అందించారు. గుంటూరులో శిఖర హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హెలిప్యాడ్ వద్ద గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే ప్రారంభించబడిన కిమ్స్ శిఖర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బొలినేని భాస్కర్రావును జనరల్ సెక్రటరీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ హుస్సేన్ కలిశారు. ఈపీఎఫ్ పెన్షనర్స్ కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ను ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు డాక్టర్ బొలినేని భాస్కర్రావు సానుకూలంగా స్పందించారని తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కాంక్షిస్తూ వటిచెరుకూరు మండలం మల్లేని ఇంజనీరింగ్ కాలేజ్ మరియు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో పతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆలపాటి రాజాను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.